ఒకసారి ఊహించుకుందాము. వ్యాపారంలో సరుకు అమ్మి ఒకరి దగ్గర నుంచి 20 లక్షల రూపాయల చెక్ తీసుకున్నప్పుడు ఎంత రిలీఫ్గా ఉంటుందో కదా. ఖచ్చితంగా. కాని ఆ చెక్ బౌన్స్ అయితే ఆ రిలీఫ్ అంతా గాలికిపోతుంది. అవును. ఏంటంటే దానికి తోడు అసలు ట్రయల్ కోర్టులో విచారణ కూడా మొదలవ్వక ముందే ఆ వ్యక్తి నేరుగా హైకోర్టుకు వెళ్ళిపోయి కేసును మొత్తం రద్దు చేయిస్తే. అదొక పీడకలలాంటి ఆర్థిక పరిస్థితి. అచ్చం ఇలాంటి సంఘటనే ఈరోజు మన లోతైన విశ్లేషణలో చూడబోతున్నాం. రైట్. 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన మెస్సర్స్ శ్రీ ఓం సేల్స్ వర్సెస్ అభయ్ కుమార్ కేసును ఒక డ్రై చట్టపరమైన పాఠంలో కాకుండా ఒక ఆసక్తికరమైన కథలా మాట్లాడుకుందాం. ఆ ఇది న్యాయవాదులకు, విద్యార్థులకు మాత్రమే కాదు, వ్యాపారులకు మరియు సామాన్యులకు కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ కేసులో అభయ్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. వెంటనే అతను ట్రయల్ కోర్టు విచారణను ఎదుర్కోకుండా నేరుగా హైకోర్టుకు వెళ్ళిపోయాడు. అసలు ఆ సంస్థతో తనకు వ్యాపార సంబంధమే లేదని, అప్పు లేదని చెప్పి కేసును కొట్టేయించుకున్నాడు. ఇవిగా షార్ట్కట్లో బయటపడాలని చూశాడనమాట. ఇక్కడే మన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం, అదే ఎన్ఐ యాక్టులోని సెక్షన్ 138 మరియు 139 గురించి కొంచెం నెమ్మదిగా, స్పష్టంగా మాట్లాడుకోవాలి. అవును. ఎవరి దగ్గరైనా ఒక బౌన్స్ అయిన చెక్కుంటే కోర్టు దాని చట్టబద్ధంగా అమలు చేయగల అప్పుగా పరిగణిస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో ప్రిజంప్షన్ ఆఫ్ లీగలీ ఎన్ఫోర్సబుల్ డెట్ అంటారు. సామాన్యుల భాషలో చెప్పాలంటే ఆ చెక్ ఇచ్చిన వ్యక్తి ఖచ్చితంగా ఆ డబ్బు చెల్లించాల్సిందని కోర్టు ఆటోమేటిక్గా భావిస్తుందన్నమాట. 100% నిజం. సంతకం చేసిన చెక్కుంటే చాలు, ఆ డబ్బు వారికి రావాల్సిందే అని న్యాయ వ్యవస్థ ముందుగానే నమ్ముతుంది. అయితే చెక్కిచ్చిన వ్యక్తికి ఈ భావనను సవాలు చేసే హక్కుంటుంది. కాని ఆ సవాలు కేవలం నోటి మాటతో కాదు కదా. అస్సలు కాదు. నాకు అప్పులేదని చెబితే సరిపోదు. ఆ సవాలు అనేది కేవలం సరైన ట్రయల్ కోర్టు విచారణలో బలమైన ఆధారాలు చూపించడం ద్వారా మాత్రమే జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది చాలా తార్కికంగా ఉంది. కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిలోని సెక్షన్ 482 కింద హైకోర్టులకు ఉండే ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఇలాంటి కేసులను ముందే కొట్టివేయవచ్చని చాలామంది అనుకుంటారు. ఈ కేసులో హైకోర్టు చేసింది అదే. సరిగ్గా అక్కడే సుప్రీంకోర్టు ఒక గట్టి హెచ్చరిక జారీ చేసింది. నిందితుడు కేవలం అప్పులేదని చెప్పినంత మాత్రాన హైకోర్టులు తమ ప్రత్యేక అధికారాలను వాడి ముందస్తుగా విచారణలు చేయకూడదు. అంటే వాటిని మినీ ట్రయల్స్ లేదా రోవింగ్ ఎంక్వైరీస్ అంటారు కదా. అవును. అలా చేయడం వల్ల అసలు న్యాయ ప్రక్రియకే విఘాతం కలుగుతుంది. ఒక కేసులో ఆధారాలేంటి అనేది ట్రయల్ కోర్టు సాక్ష్యాలను బట్టి తేల్చాలి. ఈ మొత్తం వ్యవహారం వింటుంటే చట్టం ఎంత బలంగా పనిచేస్తుందో అర్థమవుతుంది. ఇక్కడ వ్యాపారులు మరియు సామాన్య ప్రజలు తెలుసుకోవాల్సిన ఆచరణాత్మక విషయమొకటుంది. అదేంటంటే ఎవరైనా చెక్కిచ్చినప్పుడు అది బౌన్స్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. చట్టంలో సూచించిన విధంగా సరైన సమయంలో నోటీసులు పంపడంలాంటి చెక్ బౌన్స్ టైమ్లైన్స్ను ఖచ్చితంగా పాటిస్తే చట్టం వారికి అండగా ఉంటుంది. అలాగే న్యాయవాదులకు కూడా ఈ తీర్పు ఒక అద్భుతమైన ఆయుధం. ఖచ్చితంగా. ట్రయల్ కోర్టు విచారణ నుండి తప్పించుకోవడానికి, నిందితులు చూసే షార్ట్కట్లను అడ్డుకోవడానికి ఈ శ్రీ ఓం సేల్స్ తీర్పును రంగప్ప కేసులాంటి పాత ప్రసిద్ధ తీర్పులతో కలిపి వాడొచ్చు. అన్యాయంగా కేసులను రద్దు చేయాలని చూసే ప్రయత్నాలకు ఇది గట్టి బ్రేక్ వేస్తుంది. ఆర్థిక విశ్వాసాన్ని కాపాడటంలో ఇదొక స్ఫూర్తిదాయకమైన పరిణామం. ఇదంతా విన్నాక చివరగా ఒక ఆలోచన వస్తోంది. కేవలం సంతకం చేసిన చెక్కిస్తే చాలు, అప్పు ఉన్నట్లే అని కోర్టులు ఇంత దృఢంగా భావిస్తున్నప్పుడు భవిష్యత్తులో జరిగే వ్యాపార లావాదేవీలలో చెక్కులిచ్చే విధానంలో ఎలాంటి ఊహించని మార్పులు రావచ్చు? ఆర్థిక ఒప్పందాలు ఇంకెంత కఠినంగా మారతాయో కదా.